భారత్ సహా కీలక వాణిజ్య భాగస్వామ్య దేశాలపై ప్రతీకార సుంకాలను విధించేందుకు అగ్రరాజ్యం అమెరికా సిద్ధమైంది. సుంకాల విధింపుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 2న తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. ఇందులో ఎలాంటి మినహాయింపులు లేవని ఇప్పటికే ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే భారత్పై వైట్ హౌస్ కార్యదర్శి కరోలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ 100% సుంకాలు వసూలు చేస్తోందని అన్నారు. ఇతర దేశాలు విధించే అధిక సుంకాల వల్ల అమెరికా ఉత్పత్తులను ఎగుమతి చేయడం అసాధ్యంగా మారుతోందని, అందుకే అలాంటి దేశాలపై ప్రతీకార సుంకాలకు ఇదే సరైన సమయమని పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికాపై అత్యధిక సుంకాలు వసూలు చేస్తున్న దేశాల జాబితాను వెల్లడించారు. దురదృష్టవశాత్తు కొన్ని దేశాలు చాలా కాలంగా అమెరికాను టారిఫ్ల రూపంలో పీల్చేస్తున్నాయని, అవన్నీ అన్యాయమైన వాణిజ్య విధానాలు అవలంబిస్తున్నాయని ఆరోపించారు. అమెరికా డైరీ ఉత్పత్తులపై ఐరోపా సమాఖ్య 50% సుంకాలు వసూలు చేస్తోందని వైట్ హౌస్ అధికారులు పేర్కొన్నారు. అమెరికా నుంచి ఎగుమతి అయ్యే బియ్యంపై జపాన్ 700% విధిస్తోందని తెలిపారు. ఇక అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ 100% పన్నులు వసూలు చేస్తోందని వైట్ హౌస్ అధికారులు వెల్లడించారు. ఇక అమెరికా బటర్ చీజ్పై కెనడా 300% టారిఫ్ వసూలు చేస్తున్నాయని తెలిపారు. వీటి వల్ల మా ఉత్పత్తులను ఆయా మార్కెట్లకు పంపించడం అసాధ్యంగా కనిపిస్తోందని, దీంతో అమెరికన్ల వ్యాపారాలు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. అందుకే భారత్ సహా ఆయా దేశాలపై ప్రతీకార సుంకాలు విధించేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు వాణిజ్య సంబంధాల విషయంలో ట్రంప్ చరిత్రాత్మక మార్పును తీసుకురాబోతున్నారని తెలిపారు. అమెరికా ప్రజల క్షేమం కోరి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారని, ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి రాబోతున్నాయని అన్నారు. ఇక తమ ప్రతీకార సుంకాలు ప్రపంచంలోని అన్ని దేశాలపైన ఉంటాయని ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేశారు. చాలా ఏళ్లుగా మేం ప్రపంచ దేశాలతో ఉదారంగా వ్యవహరించామని, కానీ చరిత్రలో ఏ దేశాన్ని దోచుకునే విధంగా అవి అమెరికాను దోచుకున్నాయని ఆరోపించారు. వాణిజ్య పాలసీల విషయంలో కొన్నిసార్లు అమెరికా మిత్ర దేశాలు శత్రువుల కంటే దారుణంగా ప్రవర్తించాయని అన్నారు. అందుకే ఆయా దేశాలపై ప్రతీకార సుంకాలు విధించడం ఖాయమని ట్రంప్ స్పష్టం చేశారు.